హాయ్ ఫ్రెండ్స్, ఏవిఎల్ 666 క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మీతో ఒక విషయం పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, ఎవరు చెప్పినా సరే మంచి, ఎవరు చెప్పినా సరే మనం వినాలి. అయితే ఈ రోజుల్లో వినకపోవడం ఫ్యాషన్. ఆ ఫ్యాషన్కి ఫుల్ స్టాప్ పెట్టి మంచి పెద్ద వయసు వారు చెప్పిన, చిన్న వయసు వారు చెప్పిన విని గ్రహించడం మంచిది. వాళ్ళు చెప్పేటప్పుడు మౌనంగా ఉండి, మౌనాన్ని మించిన సమాధానం ఏమీ లేదు. మౌనంగా వారు చెప్పేదంతా విని, వారు చెప్పిన దాన్ని గ్రహించి మన మనసులో అవునా కాదా తర్జభజనం చేసుకొని మీకు నచ్చితే, మీకు నచ్చటం అంటే మీ వయసు వారిని 4-5 సంప్రదించి వారు ఈ అభిప్రాయం మంచిది అంటే ఫాలో అవ్వాలి. అది చెడ్డదనుకోండి వదిలేయచ్చు. అలాగే మనకంటే చిన్నవారు చెప్పినా సరే ఆలోచించడం మాత్రం మర్చిపోకండి. మంచి ఎవరు చెప్పినా సరే తీసుకోవాలి, తీసుకొని ముందుకు నడాలి. చక్కగా మన జీవితాన్ని మనమే లైన్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మౌనంగా ఉండమన్నారని ఎవరితో కలవకుండా, ఎవరితో పలకరింపు లేకుండా ఒంటరిగా ఆలోచించద్దు. ఎందుకంటే ఖాళీ భూతం లాంటిది. సింగిల్గా కూర్చుంటే ఏయో ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు మనకు నచ్చిన, మనకిష్టమైన వ్యక్తులతో మన అభిప్రాయాలను పంచుకుంటే అందులో కొంచెం మనసు బరువు తగ్గుతుంది. ఒక మన సమస్యలకి పరిష్కారం కూడా దొరుకుతుంది. అలాగని మన అభిప్రాయాన్ని అందరితోని పంచుకోకూడదు. ఎందుకంటే మన శ్రేయోభిలాషులు ఉంటారు. ఆ మాటిని మనల్ని ఎగతాళి చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఎగతాళి చేస్తున్నారు, ఎవరి మన శ్రేయోభిలాషులు తెలుసుకొని శ్రేయోభిలాషి అన్న వ్యక్తికి మన అభిప్రాయాలని పంచుకుంటే మన మనసు భారం తీరి ప్రశాంతంగా ఉండి మన జీవన ప్రయాణం సుదీరాలకు ప్రయాణంగా వెళ్తుంది. దాన్ని గమనించుకోండి. అదేవిధంగా ఎవరైనా మనకి ఏదైనా సలహా కోసం సంప్రదించారనుకోండి, మనకి ఆ సమాచారం పూర్తిగా తెలిస్తే చెప్పండి. లేదనుకుంటే తెలిసిన వారి పేర్లు రెఫరెన్స్ చేయండి. అంతేగాని తెలియని సబ్జెక్ట్ గురించి, తెలియని విషయం గురించి ఎవరితోనూ అనాలోచితంగా మాట్లాడద్దు. ఎందుకంటే అవి ఏ అనర్థాలకి దారితీస్తాయో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మనం చెప్పే ప్రతి విషయము స్పష్టంగా, సులభంగా ఎదుటి వ్యక్తి గ్రహించేటట్టు ఉండాలి. అదేవిధంగా వారు మనకి మంచి చెప్తే మాత్రం ఎల్లవేళలా వారిని గ్రహించి, వారి మాటలను కూడా గ్రహించి, వారు చెప్పిన విధంగా అనుసరించడంలో తప్పేమీ లేదు. అలాగని ప్రతి వాళ్ళతో మాత్రం మీ అభిప్రాయాన్ని పంచుకోవద్దు. శ్రేయోభిలాషులతో మాత్రమే పంచుకోండి. ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందు, ఎగతాళి చేసేవాళ్ళే ఉంటారు కానీ మనల్ని ఆదరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో మీ బెస్ట్ ఎవరో తెలుసుకొని వారితో మీ అభిప్రాయాలు పంచుకోండి. ఉంటాను.